టెట్కి ప్రిపేర్ అవుతున్న వారి కోసం మంచి స్టడీ ప్లాన్ తీసుకొచ్చినండి. ఈ ప్లాన్ని మీరు ప్రిపేర్ అవుతే 100 మార్కులు ఖచ్చితంగా మీకు వస్తాయి. ఈ ప్లాన్ ప్రకారం చదువుకుంటే ఖచ్చితంగా 100 మార్కులు దాటుతాయి. ఇంకా 110, 120 కూడా వచ్చే అవకాశం ఉంటాయి. ఈ ప్లాన్ ప్రకారం చదువుకోండి, ఓకేనా. ఈ డైలీ స్టడీ ప్లాన్, వీక్లీ ప్లాన్ మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా 100 మార్కులు వస్తాయి. నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు 100 మార్క్స్ క్రాస్ అవుతాయి. 120 కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఓకేనా. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైంది, ఓకేనా. డైలీ స్టడీ ప్లాన్ 8 అవర్స్ ఉంటుందండి మన ప్లాన్లో, ఓకేనా. మార్నింగ్ 6కి లేవండి, 6 to 7 ఒక సబ్జెక్టు సైకాలజీ, ఓకేనా. టాపిక్స్ ఏం ఫోకస్ చేయాలి, కాన్సెప్ట్, థీరీస్. తర్వాత కాన్సెప్ట్ అయిపోయాక ఏం చేయాలి, ఇంపార్టెంట్ బిట్లు అనేవి మీరు చేయాలి, ఓకేనా. ఇంపార్టెంట్ బిట్లు చేస్తే ఎట్లా చేయాలి, ఎట్లా మనకి బిట్ల రూపంలో వస్తే ఎలా చేయాలి అనేది అర్థమైంది. నెక్స్ట్ 7 to 8 ఇంకో సబ్జెక్ట్, ఓకేనా. తెలుగు తీసుకోవచ్చు, ఇంగ్లీష్ లేదా హిందీ, మీది లాంగ్వేజ్ ఏది ఉంటే లాంగ్వేజ్ 1 ఏది ఉంటే అది. తర్వాత ఏం చేయాలంటే గ్రామర్ తీసుకోండి, ఓకేనా. గ్రామర్ తీసుకున్న తర్వాత కాంప్రహెన్షన్ కానీ వొకాబులరీ, ఈ 3 ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. నెక్స్ట్ 8 to 9, ఓకేనా. లాంగ్వేజ్ 2, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ, దానిలో ఏం చేయాలి, గ్రామర్ చేయండి, ప్రాక్టీస్ క్వశ్చన్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ 9 to 10 ఏం చేస్తారంటే బ్రేక్ తీసుకోండి, ఓకేనా. ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు రెస్ట్ దొరికితే రెస్ట్ తీసుకోండి, ఓకేనా. నెక్స్ట్ 10 to 12 మ్యాథ్స్ కానీ ఈవీఎస్ కానీ సోషల్ కానీ, ఓకేనా. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయండి, పేపర్ 1, ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ చూసుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. అందులో నుంచే ఒక 30% క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ని బాగా అనాలిసిస్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 12 గంటల నుంచి 1 గంట వరకు లంచ్ బ్రేక్ తీసుకోండి, ఓకేనా. రెస్ట్ తీసుకోండి, మంచిగా తినండి, రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ 1 నుంచి 3 వరకు మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ పేపర్ 2 వాళ్ళు, ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తారు, కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వండి, దానికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయండి, ఓకే. నెక్స్ట్ 3 to 5 ఏం చేస్తారు, రివిజన్ చేయండి, ఓకేనా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ చదివిన మొత్తం కూడా ఏం చేస్తారంటే రివిజన్ చేయండి. ఇంకేం చేస్తారు, రివిజన్ అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్లు, ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తారు, ప్రీవియస్ పేపర్స్ ఉంటే అవి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ రివైజ్, కీ పాయింట్స్ ఉంటాయి కానీ అవి ఒకసారి నెంబర్ వేసుకోండి, రివైజ్ చేసుకోండి. ఫార్ములాస్ కానీ, ఓకేనా. ఫార్ములాస్ ఉంటాయి కదా మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ, అలా ఏమైనా ఉంటే ఫార్ములాస్ చదువుకోండి, కీవర్డ్స్ చదువుకోండి, ఓకే. నెక్స్ట్ షార్ట్ నోట్స్ ఉంటుంది కండి, అది చదువుకోండి, ఓకేనా. నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ చూసుకున్నట్లయితే పేపర్ 1, పేపర్ 2 సబ్జెక్ట్ సైకాలజీ తీసుకున్నట్లయితే 30 మార్క్స్, ఓకేనా. లాంగ్వేజ్ 1 తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ తీసుకున్నట్లయితే 30 మార్క్స్. నెక్స్ట్ లాంగ్వేజ్ 2, ఓకేనా అండి, 30 మార్క్స్, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ. మ్యాథ్స్, ఈవీఎస్, సోషల్, ఓకేనా. పేపర్ 1 వాళ్ళకైతే 60 మార్క్స్, ఓకేనా. ఇది పేపర్ 2 తీసుకున్నట్లయితే వెయిటేజ్ సైకాలజీ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 30 మార్క్స్. సబ్జెక్ట్ ఏముంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఎనీ వన్, ఓకేనా, 60 మార్క్స్, ఓకేనా అండి. ఇవి ఓకేనా. కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి. వీక్లీ ప్లాన్ చూసుకున్నట్లయితే మండే నుంచి సాటర్డే వరకు మనం చెప్పినటువంటి డైలీ ప్లాన్ చదువుకోండి, ఓకేనా. సండే ఏం చేస్తారు, ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్, ఓకేనా. ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ రాసి అనాలిసిస్ చేసుకోండి, మీకు ఎందులో తక్కువ వస్తున్నాయి, ఓకేనా, ఎక్కడ మిస్టేక్ చేస్తారు అనేది మీరు అనాలిసిస్ చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ వీక్ టాపిక్స్ ఏమైనా ఉన్నట్లయితే వీక్ టాపిక్స్ మీరు ఏం చేయాలి, ఎక్స్ట్రా టైం కేటాయించాలి, తప్పదు, ఓకేనా. రివిజన్ డైలీ నైట్ ఏం చేయాలంటే మీరు 20 to 30 minutes ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ని ఏం చేయాలి, రివిజన్ చేసుకోవాలి, ఓకేనా. ఇంకా ముఖ్యమైన విషయాలు ఏంటంటే సిలబస్ని పూర్తిగా తెలుసుకోండి. ఒక సిలబస్ పేపర్ ప్రింట్ తీసుకొని ముందర పెట్టుకొని, ఓకేనా, అందులో ఉన్న ప్రతి పదం కూడా మీకు తెలిసి ఉండాలి, దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి కండి, అవి ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా. ఇంటర్నెట్లో దొరుకుతాయి,
కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను కూడా పెడతా. ఓకేనా. షార్ట్ నోట్స్ని తప్పకుండా చేసుకోవాలి. ఓకేనా. అవి రివిజన్ టైంలో ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ డైలీ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. బిట్లు డైలీ ప్రాక్టీస్ చేయండి. అలా చేయడం వల్ల ఏమైందంటే మీకు బిట్ల రూపంలో ఎట్లా వస్తుంది, ఎట్లా చేయాలనేది తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వీక్లీ మార్క్ టెస్టులు కూడా ఖచ్చితంగా రాయండి. ఓకేనా. వీక్లీ టెస్టులు రాస్తే మంచిగా మీరు ఫైనల్ ఎలా అటెంప్ట్ చేయాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా. రివిజన్ చేయాలి. ఓకేనా. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రాణం. ఓకేనా. నెక్స్ట్ స్మాల్ స్టెప్స్ ఎవ్రీడే బిగ్ సక్సెస్ ఇన్ టెట్. ఓకేనా. రోజుకి కొంచెం చదువుకోండి. ఇవే మన టెట్లో మంచి స్కోర్ రావడానికి ఓకేనా ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పొచ్చు. ఓకేనా అండి. నోటిఫికేషన్ ఇప్పుడు లేదు కానీ నెగ్లెక్ట్ చేయకండి, ఇప్పటి నుంచే చదువుకుంటే ఓకేనా మంచి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ డిఎస్సిలో మీకు జాబ్ అనేది వస్తుంది. ఓకేనా. డు నాట్ స్టాప్ వెన్ యూ ఆర్ టయర్డ్, స్టాప్ వెన్ యూ ఆర్ డన్. ఓకేనా. నువ్వు అలసిపోయినప్పుడు ఆపకూడదు. ఓకేనా. ఎప్పుడు అయిపోతుందో అప్పుడు ఆపాలి. ఓకేనా. నీ సబ్జెక్ట్ అయిపోయినప్పుడు ఆపాలి, అలసిపోయినప్పుడు కాదు. ఓకేనా. ఇది చూసుకోండి ఒకసారి. మీకు కావాలంటే ఇది మీకు ఈ ప్లాన్ని మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో బయోలో ఇస్తాను ఛానల్ లింకు. కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.